హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిత. అది ఎలా చేసుకున్న ఐటమ్ పాస్తా. దానికి కావాల్సిన ఐటమ్ చూపిస్తాను ఫ్రెండ్స్, రండి. నేను ఇవి రెండు రకాలు తీసుకున్నాను పాస్తా. ఒకటి బొట్టి టైప్ తీసుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఇవి చూపిస్తాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్, నిమ్మరసం, ఉప్పు, ధనియా జీరా పౌడర్, కారం పొడి, పసుపు, ఆలుగడ్డ, టమాటా. ఇప్పుడు మనము వేడి పెట్టుకున్నాము స్టవ్ మీద. ఇప్పుడు అది కాగిన తర్వాత మనం ఇది వేసుకుందాము, ఉడకబెట్టుకోవాలి పాస్తాని. దీంట్లో ఆవాల జీలకర్ర కూడా ఫ్రెండ్స్ నేను మర్చిపోయాను చెప్పడానికి. ఆవాల జీలకర్ర కూడా వేసుకోవాలి తాలింపుకి. ఇప్పుడు మనం ఇవి వేసుకుందాం ఫ్రెండ్స్ పాస్తా. దీంట్లో నేను కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ పోసుకున్నాను అంటుకోకుండా. ఇది మనం పక్కన స్టవ్కి పెట్టుకొని అంతవరకు మనం ఈ ఐటమ్స్ చేసుకున్నాము పాస్తాకి. మనం ఆయిల్ పోసుకుందాం ఫ్రెండ్స్, మనకు తగినంత పోసుకుందాము. మనకు ఆయిల్ వేడైపోయింది ఫ్రెండ్స్, మనం ఆవాల జీలకర్ర వేసుకున్నాము. ఒక టీ స్పూన్ ఆవాల జీలకర్ర వేసుకున్నాను. దానికి మనం పచ్చిమిర్చి, ఆనియన్ వేసేసుకున్నాము. పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు వేసేసుకుంటున్నాను. మీకు దీంట్లోకి కావాలంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. దీంట్లోకి మనం క్యారెట్, బఠానీ అవి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతానికి ఆలు ఉంది కాబట్టి నేను ఆలు వేస్తున్నాను. ఇప్పుడు మనం దీంట్లో ఆలు కూడా వేసేసుకున్నాము. ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టుకున్నాము. ఇది మనకు బాయిల్ అవుతుంది.
ఇప్పుడు మనకు బాయిల్ అవుతుంది ఫ్రెండ్స్. మరి అంత మెత్తగా ఉడకబెట్టుకోదు, మరి అంత ఇది కూడా ఉండదు గట్టిగా. ఇది ఒకసారి తీసి తీసుకున్నాము. ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకుందాము. వేసుకున్నాను. పెద్దవైతే ఒక 4, చిన్నవైతే ఒక 6 తీసుకోవాలి. నేను 1/2 kg పాస్తా తీసుకున్నాను. దీంట్లోకే ఒక 1/2 టీ స్పూన్ నేను సాల్ట్ తీసుకున్నాను. టమాటా తొందరగా మగ్గిపోతుందని వేసుకున్నాను. దానికి చిన్న స్లిమ్లో ఒక 5 minutes మంట మీద పెట్టుకున్నాను. మనకు టమాటా ఉడికే లోపల ఇది కూడా ఉడికిపోతుంది. మనకి ఇది ఉడికిపోయింది ఫ్రెండ్స్. మనం స్టవ్ బంద్ చేసుకుందాము. మనం ఇవి వాటర్ లేకుండా తీసేసుకోవాలి. మనం దీంట్లోకి కొద్దిగా చల్లనీళ్ళు పోసుకుందాము. ఎందుకంటే వేడి మీద అంటుకోపోతాయని. మనం మూత వేసి తీసుకుందాం ఫ్రెండ్స్. టమాటా కూడా మనకు ఉడికిపోయింది. మనం పాస్తా కూడా వేసేసుకుందాము.
మనం దీనిలో ధనియా జీరా పౌడర్ వేసుకుంటున్నాను 1 టీ స్పూన్. ఒక టీ స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక కట్ట కొత్తిమీర, ఇవన్నీ వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి. మీ దగ్గర ఏమైనా సాసెస్ ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక నిమ్మరసం తీసుకున్నాము, ఒక నిమ్మకాయ తీసుకున్నాను. చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు పెట్టుకొని దీన్ని మూత తీసుకోవాలి. ఓకే, మళ్ళీ ఒకసారి మూత చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మనకు అయిపోయినట్టు. ఇప్పుడు ఇది అయిపోయింది ఫ్రెండ్స్. మనం స్టవ్ బంద్ చేసుకుందాము. సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాము. ఫ్రెండ్స్, పాస్తా అయిపోయింది. వేడి వేడి పాస్తా. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.